తెలంగాణ ఉద్యమ సమయంలో సకల జన సమ్మెలో పాల్గొని స్వరాష్ట్రం తెచ్చుకుంటే తెలంగాణలో ఉపాధ్యాయులకు అన్యాయం జరుగుతుందని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షుడు సతీష్ అన్నారు. నేడు హన్మకొండలోని ఏకశిలా పార్కు వద్ద నిరసన కార్యక్రమంలో పాల్గొన్న సతీష్ మాట్లాడుతూ గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం అన్యాయం చేసిందని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఉపాధ్యాయులకు అన్యాయం చేస్తుందని, భారతదేశ చరిత్రలో 6 డిఏలు పెండింగ్లో ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, 3 సంవత్సరాలుగా పీఆర్సీ ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులను ఇబ్బంది పెడుతుందని, 2024 సెప్టెంబర్ తర్వాత ఉద్యోగంలో చేరిన ఉపాధ్యాయులకు సిపిఎస్సి విధానాన్ని అమల్లో ఉందని, వెంటనే రాష్ట్ర ప్రభుత్వం సిపిఎస్సిని రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం చేయాలి 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 సిపిఎస్ వెంటనే సిపిఎస్ వెంటనే ఓపీఎస్ వెంటనే ఓపీఎస్ వెంటనే వెంటనే. ఈ రోజున సకల జనుల సమ్మెలో పాల్గొని తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఉద్యోగ ఉపాధ్యాయుల ప్రజల యొక్క బాధలు మారతాయని తీరుతాయని తెలంగాణ తెచ్చుకున్నాము. కానీ తెలంగాణ తెచ్చుకున్న తర్వాత వచ్చిన ప్రభుత్వం 10 సంవత్సరాలు పాలించింది. కానీ ఎవరికి ఏ న్యాయం జరగకుండా అన్యాయమే చేసింది ఆ ప్రభుత్వము. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తన మేనిఫెస్టోలో ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలకు సంబంధించి అన్ని పెండింగ్ డిఏలు పీఆర్సీ ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ ఈ ప్రభుత్వం కూడా ఉద్యోగ ఉపాధ్యాయులను విస్మరించింది. కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను, ఈ ప్రభుత్వానికి దేశ చరిత్రలో 6 డిఏలు పెండింగ్ లో ఏ రాష్ట్రంలో లేవు. 3 సంవత్సరాలు పీఆర్సీ పెండింగ్ లో ఏ రాష్ట్రంలో లేదు. దయచేసి ఉద్యోగ ఉపాధ్యాయుల తరఫున నేను కోరుచున్నాను, వెంబడే పీఆర్సీ అమలు చేసి డిఏలు కూడా విడుదల చేసి ఉద్యోగ ఉపాధ్యాయుల బాధలను తీర్చాల్సిందిగా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. అలాగే 2004 సెప్టెంబర్ 1 తర్వాత ఉద్యోగంలో నియామకమైన ఉపాధ్యాయ ఉద్యోగులకు సిపిఎస్ విధానం అమల్లో ఉంది. కానీ 2003 బీఎస్సీ ద్వారా ఎవరైతే ఉద్యోగం పొందారో వాళ్ళకి ఇప్పటికీ సిపిఎస్ విధానంలో ఉన్నారు. వాళ్ళు చాలా సంవత్సరాల నుండి కొట్లాడుతున్నారు. వాళ్ళకు ఓపీఎస్ విధానము అమలు కావాలని ప్రభుత్వాన్ని వెంటనే మేము డిమాండ్ చేస్తున్నాం. కనీసం 2004 తర్వాత ఎవరైతే రిక్రూట్ అయ్యారో 2003లో నోటిఫికేషన్ వచ్చి వాళ్లకు ఓపీఎస్ విధానాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉంది. అలాగే సిపిఎస్ కుటుంబాలు దాదాపుగా 24 లక్షల మంది కుటుంబాలు మనకు ఇక్కడ కనబడుతున్నాయి. అందరి కూడా ఓపీఎస్ విధానం కనుక తెస్తే గనక ఆ 24 లక్షల కుటుంబాలు ఏవైతే ఉన్నాయో అవి తర్వాత ఇబ్బంది పడకుండా మీ ప్రభుత్వానికి మేము అండగా ఉంటాము, ఓపీఎస్ కనుక అమలు చేస్తే అని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాము. ఈ సందర్భంగా వచ్చిన తపస్ మిత్రులకి, రాష్ట్ర బాధ్యులకి, జిల్లా బాధ్యులకి, ధర్నాలు పాల్గొన్న అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా.